హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు లంచ్ బాక్స్లోకి స్పెషల్గా పన్నీర్ రోల్ అండ్ చికెన్ కట్టి రోల్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దానికోసం నేను రోల్స్ కూడా ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి చేస్తున్నానండి. సో దానికోసం ఏంటంటే రిఫైన్డ్ ఫ్లవర్ 1 కప్ తీసుకున్నాను, గోధుమ పిండి 1 కప్ తీసుకుని సాల్ట్ నూనె వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత వాటర్ అనేది ఏంటంటే గ్రాడ్యువల్గా కలుపుకుంటూ దాన్ని డౌలాగా చేసుకోవాలంటే అలా గ్రాడ్యువల్గా చేసుకుంటే ఏంటంటే మనకి వాటర్ అనేది ఎక్కువ అవ్వకుండా మంచి టెక్స్చర్ వస్తుంది. సో అలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే రౌండ్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చేసుకుని దీన్ని చపాతీ రోల్ చేసుకుంటున్నట్టు మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత దీనికి ఏంటంటే లేయర్స్లా రావడం కోసం నేను ఏం చేశానంటే చపాతీలాగా పల్చగా చేసేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేశానండి. ఫోల్డ్ చేస్తే ఏంటంటే లేయర్స్ లాగా వచ్చి ఆ రోల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా నేను ఇక్కడ ఎలా ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసుకుని దీన్ని మళ్ళీ చపాతీలాగా అతుకున్నాను. సో ఇలా అయితే ఏంటంటే పైన మీకు రోల్ అనేది ఏంటంటే చాలా పల్చగా లేయర్స్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదంతా ప్రాసెస్ మీరు మార్నింగే లంచ్ బాక్స్లోకి అవ్వడం కష్టము అనుకుంటే ఏంటంటే మీరు దీన్ని ఇలా చేసుకుని ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే లైట్గా కాల్చుకుని ఫ్రీజ్ చేసుకోవచ్చు. చపాతీ ఫుల్గా కాల్చుకోకుండా మామూలుగా కాల్చుకుని దీన్ని ఫ్రీజ్ చేసుకుంటే ఏంటంటే ఒక 1 మంత్ దాకా అలా ఫ్రీజ్ చేసుకున్నా కూడా వాడుకోవచ్చు. కానీ మీకు అప్పటికప్పుడు కుదురుతుంది అనుకుంటే కనుక నార్మల్గా కాల్చుకుని పక్కన పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం. దాంట్లోకి పెరుగు, ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం గరం మసాలా కూడా వేసానండి. వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకున్నాను. కొంచెం ఇలా లిక్విడ్ లాగా టెక్స్చర్ వచ్చిన తర్వాత పన్నీర్ ముక్కల్ని అందులో కట్ చేసేసి పెట్టాను, వేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా దాన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వెజ్జీస్ ఏంటంటే గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ టొమాటోస్ యూస్ చేశాను. ఈ వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం రోల్ తీసుకుని దాంట్లోకి స్టఫింగ్ అంతా చేసుకుని దీని మీద నేను కెచప్ వేసాను. కెచప్ అండ్ ఇంకా కొంచెం ఆనియన్స్ వేసుకుని కొంచెం లెమన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చి ఆనియన్ అయితే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇలా ఈజీగా ఏంటంటే పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు అసలు లంచ్ బాక్స్ వెనక్కి తీసుకురారనమాట. ఇప్పుడు మనం చికెన్ కట్టి రోల్ కోసం గ్రీన్ చట్నీ చేసుకుంటాము. పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ అనేది మీరు కావాలంటే పన్నీర్ కట్టి రోల్కి కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. రోల్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చికెన్ తీసుకుని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పెరుగు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. బాగా కొంచెం మీకు టైం ఉంటే వెంటనే చేసేసుకోవచ్చు. మీకు టైం ఉంటే కనుక 1 అవర్ అలా నానబెట్టుకుంటే బాగుంటుంది. లేదు అంటే కూడా మనం వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా, ఇప్పుడు అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మీరు ఇలా ఫ్రై చేసి వేసుకుంటే ప్యాన్లో చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది. అందులో కన్నా కూడా మనం మ్యారినేట్ చేసిన దానికన్నా కూడా ఇలా చేసుకుంటే ఏంటంటే ప్రతి ముక్కకి పట్టి ఆయిల్లో ఫ్రై అయ్యింది కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది. సో చికెన్ కొంచెం ఇలా 70% కుక్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే స్టవ్ మీద మెష్ లాంటిది పెట్టి ఆ మెష్ మీద నేను ముక్కలు అనేది పెడుతున్నాను. ఎందుకు అంటే ఈ కట్టి రోల్కి అనేది చికెన్ స్మోకీ టేస్ట్ వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకని చెప్పి కొంచెం స్మోకీ టేస్ట్ ఫ్లేవర్ రావడం కోసం నేను ఈ విధంగా మెష్ పెట్టి కుక్ చేశాను. ఇప్పుడు కుక్ అయిన తర్వాత చపాతీ రోల్ మనం తీసుకుని దాని మీద గ్రీన్ చట్నీ వేసుకుని పీసెస్ని మీకు నచ్చినన్ని పీసెస్ వేసుకుని దాని మీద ఏంటంటే పచ్చి ఆనియన్స్, గ్రీన్ పెప్పర్స్ వేసుకుని నేను ఇక్కడ చిపోట్లే ర్యాంచ్ యూస్ చేశానండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇంకా అలా కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని రోల్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా, లంచ్ బాక్స్లోకి ఏంటంటే చాలా ఈజీగా అయిపోయే విధంగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా లంచ్ బాక్స్ని ఇంకా వెనక్కి తీసుకురారనమాట. ఇది ఫుల్గా కంప్లీట్ చేసుకుని తీసుకొస్తారు. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.